టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండపేటలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో కీలక కామెంట్స్ చేశారు. పార్టీలో అయారం గయారాంలను పట్టించుకునే ప్రసక్తి లేదంటూ తేల్చి చెప్పారు. అమలాపురంలో 7 సీట్లను తెలుగుదేశం పార్టీనే గెలుస్తుందంటూ పూర్తి ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీ జనసేన కూటమి ప్రభంజనం సృష్టిస్తుందంటూ తెలిపారు. మండపేటలో మరోసారి జోగేశ్వరరావును ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. దళితులకు న్యాయం చేసిన పార్టీ టీడీపీ మాత్రమే అంటూ తెలిపారు. యాభై లక్షలకు అమ్మేశాడు పెద్ద మనిషి. నేను ఒకటే చెప్తున్నా, భూ కుంభకోణంలో ఉండే మీ అందరినీ ఏతికేతికి రేపు పట్టుకొచ్చి ప్రజా కోర్టులో మిమ్మల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటాం. యానాం నుంచి తక్కువ రేటుకి మద్యం తెచ్చి ఎక్కడికక్కడ అమ్ముకునే పరిస్థితికి వచ్చాడు. ఎక్కడ చూసినా అవినీతి. ముఖ్యమంత్రిని స్ఫూర్తిగా తీసుకున్నారు. ఆయన పెద్ద తిమింగలం అయితే వీళ్ళు చిన్న చిన్న తిమింగలాలు. ఇప్పుడు ఆయన అంటున్నాడు, నేనేం తప్పు చేయలేదు, తప్పంతా ఎమ్మెల్యేలు చేశారు, వీళ్ళని మార్చేస్తా, ట్రాన్స్ఫర్ చేసేస్తా, ఈ ఊరు చెత్త ఇంకొక ఊరికి పంపిస్తా, అది బంగారం అనుకోండి, నాకు ఓటేసేయండి, మళ్ళా మిమ్మల్ని మోసం చేసేస్తా. 5 ఏళ్ళు అయింది, ఒక్క ఇల్లు పూర్తయిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. టిట్కో ఇండ్లు పూర్తి చేయలేడు. కానీ ఈ రోజు మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ 3 రాజధానులు కడతానని అసలు రాజధాని లేకుండా చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్ళీ చెప్తున్నా, ఆ టిట్కో ఇండ్లు పూర్తి చేస్తాం. ప్రతి ఒక్కరికి ఇళ్ళు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటానని హామీ ఇస్తున్నా. అందుకే నువ్వు ఎన్ని విగ్రహాలు పెట్టినా, ఈరోజు నువ్వు ఎన్నిసార్లు అంబేద్కర్ పేరు తెచ్చినా ఆ పేరు తలవడానికి కానీ ఆ విగ్రహాలు పెట్టడానికి కానీ మీకు అర్హత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు వీళ్ళందరినీ